ధనుష్కోడి, తమిళనాడు. ఉత్తరాన హిమాలయాలతో మొదలుకొని దక్షిణాన సముద్రంతో ముగిసే ఈ దేశంలో వింతలు విశేషాలకు కొదవలేదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రెండు సముద్రాల మధ్య నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామం గురించి తెలిస్తే ఆశ్చర్యమే కాదు, అయ్యో పాపమని కూడా బాధపడతారు కూడా. ఎందుకంటే ఇండియాలోనే చిట్ట చివరి గ్రామమైన ఈ ప్రాంత చరిత్ర విషాదంతో ముడిపడి ఉంది. ధనుష్కోడి దేశంలోనే చిట్ట చివరి గ్రామం ఇది. ధనుష్కోడి గ్రామం తమిళనాడులోని మారుమూల ద్వీపకల్పంలో ఉంది. ఈ గ్రామం అసాధారణమైన వాస్తు శిల్పానికి ఇంకా అక్కడ నివసించే వింత జీవులకు ప్రసిద్ధి చెందింది. ఊరిలో ఇళ్లపై నుంచి వేలాడే గబ్బిలాల కాలనీ ఉంది. బీచ్లు, జెల్లీ ఫిష్, సముద్రపు అర్చిన్లు మరియు ఆక్టోపస్లతో సహా వివిధ రకాల సముద్ర జీవులకు నిలయంగా ఉన్నాయి. తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. ఇండియా శ్రీలంకను కలిపే రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ ఈ గ్రామంలోనే ఉంది. ధనుష్కోడికి చేరాలంటే 2016 వరకు సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. పర్యాటకులు, జాలర్లు సముద్రం ఆటుపోట్లు చూసుకొని బస్సుల్లో, జీపుల్లో చేరుకునేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. రామేశ్వరానికి రైలు లేదా బస్సులో చేరుకోవచ్చు, లేదా మదురైలో విమానం దిగి రామేశ్వరం మీదుగా ధనుష్కోడికి వెళ్లేందుకు టాక్సీలు అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ప్రమాదకరం. వర్షాకాలం, తుఫాన్ల సమయంలో ఈ ప్రాంతం భయానకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రెండు సముద్రాలు ఉంటాయి. అవి రెండు ఒకే చోట కలుస్తాయి. ఫలితంగా అక్కడ విభిన్న వాతావరణం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో బంగాళాఖాతం నిశ్శబ్దంగా ఉంటే హిందూ మహాసముద్రం అలలతో ఎగసిపడుతూ కనిపిస్తుంది. ఈ రెండు సముద్రాల్లో ఎక్కడ తుఫాను ఏర్పడినా ఈ ప్రాంతం మునిగిపోతుంది. ఈ ప్రాంతానికి 18 మైళ్ళ దూరంలోనే శ్రీలంకలోని తలైమన్నార్ పోర్టు ఉండేది. అక్కడికి చేరుకోవడం కోసం చెన్నై నుంచి పంబన్ దీవి వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి ఓడల్లో శ్రీలంక చేరుకునేవారు. అయితే 1964 తర్వాత ఆ మార్గం ధ్వంసమైంది. 1982లో శ్రీలంకలో అంతర్యుద్ధం వల్ల ఓడల రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికీ అక్కడ రైల్వే స్టేషన్ గోడలు, చర్చి తదితర శిథిల భవనాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈసారి రామేశ్వరం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ చిట్ట చివరి గ్రామాన్ని సందర్శించి సెల్ఫీ తీసుకోండి. ఉత్తరాన హిమాలయాలు మొదలుకొని దక్షిణాన సముద్రంతో మూసే ఈ దేశంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రెండు సముద్రాల మధ్య ఒక గ్రామం ఉంటుంది. ఈ గ్రామం గురించి దాదాపు చాలా మందికి తెలిసి ఉండదు. అయితే నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామం గురించి వింటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండరు. అంతేకాదు, పాపమని బాధపడకుండా ఉండరు. ఎందుకంటే ఇండియాలోనే చిట్ట చివరి ఈ గ్రామమైన దీని చరిత్ర విషాదంతో ముడిపడి ఉంది. మరి ఆ గ్రామం ఏంటి, మరి దాని చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని రామేశ్వరం పట్టణానికి 19 కిలోమీటర్ల దూరంలో ముగింపు గ్రామంగా ఉన్న ధనుష్కోడి బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించిన సమయంలో వాణిజ్య పట్టణంగా ఉండేది. ఇక్కడ రైల్వే స్టేషన్, చర్చి, దేవాలయం, పోస్ట్ ఆఫీస్, వేల మంది జనాభాతో నిండిన చిన్న పట్టణం. ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, మరొక వైపు హిందూ మహాసముద్రం సరిహద్దుల్లో ఉన్న ధనుష్కోడి ఒకప్పుడు వ్యాపారులకు, యాత్రికులకు ఒక ముఖ్యమైన ఓడరేవుగా ఉపయోగపడింది. శ్రీలంకలోని తలైమన్నార్, అప్పట్లో సిలోని అని పిలువబడే ప్రాంతం నుండి ధనుష్కోడి మధ్య పెర్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ పెర్రీలు ఒక దేశం నుండి మరొక దేశానికి వస్తువులు ఇంకా ప్రయాణికులను సముద్రం మీదుగా రవాణా చేయడానికి ఉపయోగించేవి. ధనుష్కోడి పట్టణం శ్రీలంకకి కేవలం 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇదంతా ఒకప్పటి చరిత్ర. డిసెంబర్ 22, 1964లో ఒక భారీ తుఫాను, 170 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, 23 అడుగుల ఎత్తున రాకాసి అలలతో ధనుష్కోడిని మింగేసింది. అందులోనూ సముద్ర తీర పట్టణం కావడంతో ఆ తీవ్రతతో ధనుష్కోడి మొత్తం శిథిలమైపోయింది. ధనుష్కోడి పంబన్ వంతెనకు ఆగ్నేయంగా ఉంది. రామేశ్వరం నుండి ధనుష్కోడి వరకు ఉన్న రైల్వే లైన్ ఈ పెను తుఫానులో 115 మంది ప్రయాణికులతో ఉప్పెనలో కొట్టుకునిపోయింది. ఈ తీరని విషాదంలో 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత రైల్వే లైన్ పునరుద్ధరించిన 6 పెద్ద ఇసుక తిన్నెలు పట్టాలను కప్పివేయడంతో దాన్ని ఉపయోగించడం ఆపేశారు. పట్టణంలోని అన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. మద్రాస్ ప్రభుత్వం ఈ పట్టణాన్ని మానవ నివాసానికి తగినది కాదు అని ముద్ర వేసింది. ప్రస్తుతం ఇది ఓ చిన్న జాలర్ల గ్రామంగా మారింది. ప్రస్తుతం ధనుష్కోడికి సముద్రం తీరం వెంట కాలినడకన లేదా ఇసుక తిన్నెలపై జీప్ ద్వారా చేరుకోవచ్చు. పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్లో మొండి గోడలు అప్పటి విషాదాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ జాలర్లు మాత్రమే నివసిస్తున్నారు.
2004లో ఏర్పడిన సునామీ సైతం 1600 అడుగుల ఎత్తైన అలలతో ధనుష్కోడిని మరోసారి ముంచేశాయి. ఈ ధనుష్కోడి ఇంత ప్రత్యేకమవడానికి మరో ముఖ్య కారణం త్రేతాయుగంలో రాముడు ఏర్పరిచిన రామసేతు నిర్మాణం కూడా ఇక్కడే ఉండడం. సీతను రావణుడు లంకకు ఎత్తుకు వెళ్లిన తర్వాత సీతను రక్షించడం కోసం రాముడు వానర సైన్యంతో చెప్పి ఏర్పాటు చేసింది రామసేతు. దీనినే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. రావణుని సంహరించి సీతను రక్షించిన తర్వాత రావణుని తమ్ముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా ప్రకటించాడు రాముడు. విభీషణుని కోరిక మేరకు రామసేతుని తన బాణాలతో రాముడు కూల్చేశాడు. అందుకే ఆ పట్టణానికి ధనుష్కోడి అని పేరు వచ్చిందట. ధనుష్కోడి అంటే ఎండ్ ఆఫ్ బో అని అర్థం. అయితే ఇదే రామసేతు అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తలు తీసిన అనేక శాటిలైట్ పిక్చర్స్ ను నాసా ఇటీవల విడుదల చేసింది. ఇందులో ధనుష్కోడి శ్రీలంక మధ్య నిర్మించినట్లుగా కనిపిస్తున్న రాళ్ల వంతెన మానవులు నిర్మించినట్లుగా ఉంది అని నిర్ధారించింది. రామసేతులో ఉపయోగించిన రాళ్లు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు వలలో పడతాయి. ఇవి జాగ్రత్తగా తీసుకువచ్చి పర్యాటకులకు అమ్ముతారు. వీళ్ళు అమ్మడం కొనడంపై నిషేధం ఉన్నా వీరు ధనుష్కోడి దాటించేస్తారు. ఒకప్పుడు ఇక్కడికి రావాలంటే సముద్రం నీటి మధ్యలో ఇసుక తిన్నెలపై బస్సులు లేదా జీపులలో చేరుకోవాల్సి వచ్చేది. ప్రభుత్వం ఇటీవలే ఈ మార్గంలో రోడ్డు సదుపాయం కల్పించడంతో ప్రయాణం సులభమైంది. మనుషులు లేని గ్రామం ధనుష్కోడి దేశ చరిత్ర ఇతిహాసాలలో ధనుష్కోడికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ప్రకృతి విపత్తుల వల్ల ఈ ప్రాంతం మనుషులు నివసించడానికి వీలులేని ప్రాంతంగా మిగిలిపోయింది. 1964లో రామేశ్వరం వద్ద తీరం దాటిన తుఫాన్ రామేశ్వరానికి రైలు లేదా బస్సులలో చేరుకోవచ్చు, లేదా మదురైలో విమానం దిగి రామేశ్వరం మీదుగా ధనుష్కోడికి వెళ్లే విధంగా టాక్సీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రాత్రి వేళల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ప్రమాదకరం. వర్షాకాలం, తుఫానుల సమయంలో ఈ ప్రాంతానికి వెళ్ళకపోవడం మంచిది. ఆకర్షణీయమైన బీచ్, గర్జించే ఆటుపోట్లు, స్పష్టమైన నీలం సముద్రం, ఇంకా ఒకప్పటి ప్రముఖ నగరమైన ధనుష్కోడి యొక్క విశేషాలు సందర్శకులలో ఆశ్చర్యకరమైన అనుభూతిని నింపుతాయి. ధనుష్కోడికి దేశ ఇతిహాసాలలో, పురాణాలలో, చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు, స్వామి వివేకానంద 1892లో విదేశీ పర్యటనకు వెళ్లి 1897లో తిరిగి భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు ఇక్కడే కాలుమోపారట. మాజీ ప్రధాని ఏపీజే అబ్దుల్ కలాం జన్మించిన పట్టణం కూడా ఇదే. తుఫాన్ సమయంలో 115 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు కూడా ఉప్పెనలో చిక్కుకుంది. ఆ విషాద గుర్తులు ఇప్పటికీ ధనుష్కోడిలో కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ జాలర్లు మాత్రమే నివసిస్తున్నారు. 2004లో ఏర్పడిన సునామీ సైతం 1600 అడుగుల ఎత్తైన అలలతో ధనుష్కోడిని ముంచేశాయి. దీంతో ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలన్నా, నివసించాలన్నా ప్రజలు వణికిపోతున్నారు. అదేవిధంగా ఈ వంతెన శాటిలైట్ చిత్రాలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏవైనా ఒక అద్భుత నగరం ప్రకృతి విపత్తు కారణంగా కాలగర్భంలో కలిసిపోయింది.